సార్ నా పేరు పోలవన్ పరశురాం గౌడ్. మాది కామారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ, త్రిపుర మండలం, నల్గొండ జిల్లా. నార్సార్ కాన్స్టెన్సీ నాగార్జున సాగర్. మా ఎమ్మెల్యే గారు కుందూరు జేవీ రెడ్డి గారు, మా ఎంపీ గారు కుందూరు రఘువీరెడ్డి గారు. సార్ నేను నిడోనూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ను. మా చైర్మన్ అంకస్ సత్యం, ఇండ్లకోటగూడెం ఆయన, నిడోనూరు మండలం. సార్ వైస్ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుగ్గపల్లి, త్రిపుర మండలం. సార్ మా తాత దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మా తాత ఇక్కడ కామారెడ్డిగూడెం అంటే ఉమ్మడి. మా తాతగారి పేరు పోలవన్ పెద్ద నరసింహగౌడు, మా నాయనగారి పేరు పోలవన్ రాఘవల్ గౌడు. మా తాతగారు ఇదివరకు ఉమ్మడి గ్రామ పంచాయతీ కునతాలపల్లి గ్రామ పంచాయతీ ఉంటే దానికి 15 సంవత్సరాలు సర్పంచ్ పనిచేసారు మా తాతగారు. ఆ తర్వాత మా నాయన ఎంపీటీసీ పనిచేసారు. తర్వాత నుంచి నేను పార్టీలోకి వచ్చిన సార్. తర్వాత 10th వరకు చదివిన సార్. తర్వాత నుంచి వ్యవసాయం ఆసక్తి అంటే సార్ గ్రామ పంచాయతీలల్లో సార్ వ్యవసాయం చేసుకుంటూ రాజకీయంగా ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. సార్ నోముల భగత్ ఓడిపోవడానికి కారణం ఇక్కడ ప్రజలల్లో తిరగపోవటానికి ఒకటి, రెండోది పనులు చేయకపోవటం. పెద్దలు జానారెడ్డి గారు ఇదివరకు చేసిన పనులు యంగ్స్టర్ అయిన మా టైగర్ కుందూరు జేవీ రెడ్డి గారికి కలిసి రావడం జరిగింది. సార్ కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా నియోజకవర్గం మొత్తం ప్రజలతోటి కలిసి ఉండటం, సంబంధాలు మంచిగా ఉన్నాయి సార్కు. ప్రజలలో తిరుగుతారు. మా ఎంపీ గారు రఘువీరెడ్డి గారు కానీ, మా జేవీ రెడ్డి గారు కానీ ప్రజలలో ఉంటారు. మా పెద్దలు జానారెడ్డి గారు ఎప్పుడు మా పెద్దలు జానారెడ్డి గారు ఆశీస్సులతోటి కాన్స్టిట్యున్సీ మొత్తం ఎప్పుడు అన్ని పనులు అయినాయి. మాకు పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ ఉంది సార్, 2 పంటలు పంతాయి సార్. మాకు నాగార్జున సాగర్ కెనాలు ఒక 20 రోజులకు ఒకసారి వచ్చినా కూడా మాకు పెద్దవలపల్లి రిజర్వాయర్ కింద చుట్టూ ఉన్న 30 గ్రామ పంచాయతీలకు సాగునీరు, తాగునీరు మాకు మంచిగా ఉంది సార్. ప్రజలు సేవ చేస్తానికి వచ్చినాం సార్ పార్టీలోకి. ఎందుకంటే సార్ మాకు మా ఎమ్మెల్యే గారు స్ఫూర్తి ప్రజలలో ఉండాలి, ప్రజలకు పనిచేయాలి, గ్రామ పంచాయతీ వైజ్గా మెట్టు పైకి పోవాలన్న ఉద్దేశంతో పార్టీలో పనిచేస్తాం. పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఎప్పుడు కూడా వస్తాయి. మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంటే సార్ వాళ్ళు ఇట్లా గ్రామ పంచాయతీ కొంతాలపల్లి గ్రామ పంచాయతీ, కామారెడ్డిగూడెం, బృందావనపురం గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్న పరిధిలో నన్ను పెట్టారు సార్. పెద్దలు జానారెడ్డి గారికి, మా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారికి, మా ఎంపీ రఘువీరెడ్డి గారికి, సార్ మా పెదనాయన ఉంటాడు కనంటే మారయ్య గౌడ్ గారికి నా ధన్యవాదాలు, ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. మా జేవీ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు 8 సార్లు ఎమ్మెల్యేగా మా కాన్స్టిట్యున్సీలో పనిచేశారు. ఉమ్మడి నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, చిలకుర్తి కాన్స్టిట్యున్సీ ఉండే. తర్వాత నాగార్జున సాగర్ మా పెద్దలు జానారెడ్డి గారు మినిస్టర్గా పనిచేశారు, అందరికీ తెలుసు అది. అప్పటి నుంచి మా సార్ వాళ్ళు పార్టీలో వండుకుంటా నియోజకవర్గం ఒక నియోజకవర్గమే కాదు సార్, నాగార్జున సాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడెం కాన్స్టిట్యున్సీ, నల్గొండ జిల్లా మొత్తాన కూడా మా జానారెడ్డి గారి ఆశీస్సులతోటి సార్ మా వెనకాల ఉన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసి కార్యకర్తలను బలోపేతం చేసుకుంటా పార్టీని కాపాడుకుంటూ వచ్చినాం సార్. జేవీ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీలో ఇదివరకు ఎమ్మెల్యే కాకముందుకే మా ఉన్న అన్ని మండలాలలో సార్, ఆల్య మండలం, పెదవూర మండలం, గుర్రంపోడు మండలం, నిడవనూరు, త్రిపుర మండలాలలో ప్రతి ఒక్క లీడర్, కార్యకర్త, ప్రతి ఒక్క ఓటర్ తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. వ్యక్తిగతంగా మంచిగా కలుసుకుంటూ పోతాడు సార్. నోముల భగత్ అంటే సార్ భగత్ కాదు వచ్చింది, మాకు వలస వచ్చిరు వాళ్ళు నకరికల్ కాన్స్టిట్యున్సీ నుంచి. వాళ్ళయ్య ఇక్కడ వాళ్ళ నాయనగారు వచ్చారు, నూముల నరసింహయ్య గారు వీడికి రావటం, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకు టికెట్ ఇవ్వటం సార్. దానివల్ల ఈ వ్యక్తిగత విభేదాలు వచ్చి వాళ్ళ పార్టీలో మా పార్టీ బలోపేతం, ఆల్రెడీ మా పార్టీ బలంగానే ఉంది సార్ ఇక్కడ కాంగ్రెస్ సార్. అప్పుడు నోముల భగత్ని గెలిపేయడానికి కారణం బీసీలు అని చెప్పి ఆ రకంగా పోయింది. అదొకటి, పైన కేసీఆర్ గవర్నమెంట్ ఉండటం వాళ్ళకి కలిసి వచ్చింది సార్. సార్ ఇంకా మా వయసు చాలా ఉంది సార్. తర్వాత సర్పంచ్ కావచ్చు, పై స్థాయిలో పోవచ్చు అని ఫస్ట్ ఒక చిన్న మెట్టుగా మార్కెట్ డైరెక్టర్ పోయినా సార్. మార్కెట్ డైరెక్టర్ కావడానికి అవకాశం ఇచ్చింది మా పెద్దలు జానారెడ్డి గారు, మా ఎంపీ గారు రఘువీరెడ్డి గారు, మా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు, మా పెదనాయన ఉంటాడు సార్ ఇక్కడ కనేంటి మారయ్య గౌడ్ అని, బీసీసీఎల్ త్రిపుర మండల అధ్యక్షుడు సార్. వారి ఆధ్వర్యంలో, వారి ప్రోత్సాహంతో సార్, వారి సహకారంతో డైరెక్టర్ అయినాను సార్. సార్ 6 గ్యారంటీలు మంచిగానే అమల్లోకి వచ్చినాయి సార్. 0 కరెంటు బిల్లు కానీ సార్, ప్రతిదీ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం సార్. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, మొత్తం మా కాంగ్రెస్ పార్టీ, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకి అయింది సార్. ప్రజాపాలన నిర్వహిస్తే సార్ రేషన్ కార్డులు సార్,
సార్ కొత్త రేషన్ కార్డుల కోసం సార్, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళ కోసం సార్ దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి సార్. అది అవాస్తవం సార్. ప్రతి ఒక్కరికి లబ్ధి పొందిరు సార్. ఒక ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా సీఎం గారు ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారు ఈ మధ్యలో ఇందిరమ్మ కమిటీలు వేయించారు. ఆ తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి సార్ ఒక 10 ఇండ్లు 15 ఇండ్లు ఒక విడతల రెండో విడతల ఇంకా పెంచుకుంటూ పోవాలనేది మా ఎమ్మెల్యే గారు ఆదేశం సార్. ఇచ్చిన హామీలు ఒకటి అమల్లోకి వస్తున్నాయి సార్. గత ప్రభుత్వం సార్ 10 సంవత్సరాలకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం పూర్తి చేయలేదు సార్. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలకు కూడా పూర్తి కాలేదు సార్. మా ప్రభుత్వం సార్ వచ్చి ఇప్పుడు 10 నెలల కాలంలోనే సార్ 30 హామీలు మొత్తం పూర్తి చేసినాం సార్. ఓ 25% ఉండొచ్చు సార్ హామీ సార్. పూర్తి స్థాయిలో అయింది సార్. ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ అందరికి అందినాయి సార్. 2 లక్షల పైకి ఉన్నాయి కాలేదు సార్. 2 లక్షలు ఉన్న వరకు అయిపోయినాయి సార్. రైతు రుణమాఫీ 50,000 పైన అయినాయి, 1,00,000 అయినాయి సార్. ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకు 2 లక్షల వరకు రుణమాఫీ అయినాయి సార్. 2 లక్షల పైకి కాలే కదా సార్. మా మంత్రి గారు కూడా చేస్తుంటారు. బీసీలకు న్యాయం జరుగుతూనే ఉంది మా కాంగ్రెస్ గవర్నమెంట్లో సార్. ఇతర కులాలకు న్యాయం జరుగుతూనే ఉంది. మా ప్రభుత్వం వల్ల బీసీలకు అన్యాయం జరగట్లేదు సార్. బీసీలకు న్యాయమే జరుగుతుంది సార్. ఒక్కరిద్దరి రాజకీయ లబ్ధి కోసం సార్ ఈ బీసీలను వాడుకొని అడ్డు పెట్టుకోవడం తప్పితే సార్ ఈ విభజించి పాలించే రాజకీయం చేస్తానికి ఈ కులగణన అనేది సార్ నాకు తెలిసి కులగణన కాకుండా బీసీలకు కూడా జాబులు రావాలి సార్. రాజకీయంగా 10కి పైకి ఎదగాలి. కులగణన అవసరమే సార్, కాదని అంటలేం. ఆల్రెడీ ఇదివరకు కూడా కులగణన జరిపిరుగా సార్. గత ప్రభుత్వాలు కూడా జరిపినాయి కదా సార్. బీసీలకు కూడా 6%, ఇప్పుడు 16% కావాలి. గ్రామ పంచాయతీలలో మాకు ఎక్కువ బీసీలు ఉన్నాం సార్. బీసీ రిజర్వేషన్లు కావాలి, ఎక్కువ కావాలి. ఇవి ఉన్న దాని మీద సార్ ఇప్పుడు 50% ఉంటే 60 కావాలనుకుంటున్నాం సార్. ఒక ఎమ్మెల్యే గారు రెడ్డిస్ ఉంటే సార్ మిగతా పదవులలో బీసీలు ఉరుగా సార్. మరి అట్లా అనుకుంటే ఎమ్మెల్సీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కూడా బీసీ ఎమ్మెల్సీని చేయలేదు సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్డిసే లేరుగా సార్. దేవరకొండల బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు సార్. నకరకల్ వేముల వీరేశం ఎస్సీ సరే. ఎక్కడైనా కూడా రెడ్డిస్ ఉర్రు, అదర్ క్యాస్ట్ ఉరుగా సార్. యాదవ్ మన భువనగిరి ఉంది కదా, ఆలేరు ఎమ్మెల్యే లేడు సార్. బీర్లా గారు సార్. అట్లా లేదు సార్. ఆర్థిక పరిస్థితులు కాదు, బీసీలలో ఐకమత్యం ఉంది. పార్టీల వైజ్గా పార్టీలో ఎంతవరకు అయితే గౌరవిస్తారో గౌరవం ప్రకారం నడుచుకుంటారు కానీ సార్ వేరే ఆర్వాటాలో పోకుండా మాకు ఎవరో మమ్మల్ని అనగదొక్కుతారు అనేది విభేదాలు లేవు సార్. మా కాన్స్టిట్యూన్సీలో కానీ మా జిల్లాలో కానీ లేవు సార్. బీసీలకు మధ్యత ఐకమత్యత లేదు సార్. బీసీలు అనగదొక్కుంటారు కానీ సార్ వేరే రెడ్డిస్ కానీ ఎవరు కానీ అదర్ క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని ఏం అనగదొక్కట్లేదు సార్. బీసీలకు పడకనే సార్. బీసీ అంటే ఇంతకు అంక సత్యం గారికి కూడా బీసీనే నిడనూరు మార్కెట్ ఇచ్చేసారు సార్. నేను గౌడ్ సార్, నాకు నిడనూరు మార్కెట్ డైరెక్టర్ ఇచ్చారు. సరిగా బీసీలు ఏడన్యాయం అయినట్టు సార్. బీసీలలో సర్పంచులూరు సార్, ఎంపీటీసీలూరు, జడ్పీటీసీలూరు సార్. ఇప్పుడు కూడా సార్ రేపు ఈ రిజర్వేషన్ బీసీ కులగణనలు కాకుండా కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది సార్. అన్యాయం ఏం జరగదు. విద్యార్థులకు న్యాయం జరుగుతుంది సార్. జాబులు వస్తాయి సార్. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ బీసీ కులగణన అయిపోగానే జాబులు వేస్తుంటాడు మా సీఎం గారు సార్. ఎవరికి కూడా అన్యాయం జరగదు సార్. రైతులు తిరగబడతలేదు సార్. ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు ఎగవేత వలన సార్ ఏ రైతుకు కూడా అన్యాయం జరగలేదు సార్. ఆల్రెడీ సార్ మిర్యాలగూడెంలో మేము 2,400 రూపాయలకు వడ్లు అమ్ముకున్నాం సార్. 2,400 వడ్లు అమ్మిన ముందగాలు కోసిన వాళ్ళు, మాకంటే ముందు ఓ 10 రోజుల ముందర కోసిన వాళ్ళు 2,500 రూపాయలకు అమ్ముకోరు సార్. ఈ మధ్యకాలంలో ఒక్కసారి ఏకైకిన ఓ 10 days నుంచి ఒక్కసారి మీద పడ్డట్టు వరి కోతలు స్టార్ట్ అయినాయి సార్. దానివల్ల రోడ్డు మీద కొద్ది ఇబ్బంది అయింది కానీ సార్ ప్రభుత్వం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు. కలెక్టర్ గారు, జేసీ గారు, మా డిఎస్పీ గారు, మా ప్రతి మండల్ ఎస్ఐ గారు అందరుండి దగ్గరుండి సార్ వడ్లు అన్లోడ్ చేయిస్తారు సార్. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. నాణ్యమైన మళ్ళా సీడును కూడా అన్యాయం కాకుండా రైతులు నాణ్యమైన సీడ్ తెప్పిస్తానికి కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెడీగానే ఉంది సార్. అది అవాస్తవం సార్. మీరు ఇంత చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా 24 గంటలు 3 phase విద్యుత్ ఉంటుంది, సింగిల్ phase ఉంటుంది సార్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్క నిమిషం కూడా బ్రేక్ లేదు సార్ కరెంటు. మా లైన్మెన్లు కానీ ఏఈలు కానీ ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటారు సార్. కరెంటు ఇంతవరకు 24 గంటల కరెంటు పోట్లే సార్. అది అవాస్తవం సార్. మా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ బ్రహ్మరథం పడతారు సార్ ఊర్లలో.
భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ లీడర్లని సర్పంచులుగా గెలిపిస్తారు. అది నాకు పూర్తి నమ్మకం ఉంది సార్. సార్ అది అవాసం సార్. మా ఎమ్మెల్యే గారు మాకు 24 hours నెలల 30 days మాకు అందుబాటులోనే ఉంటాడు సార్ మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కూడా సాగర్లోనే ఆల్యాలనే ఉంటాడు సార్ మా ఎమ్మెల్యే గారు. మాలేసిరు, ఇప్పుడు అయ్యప్ప మాలేసిరు సారు. ఇప్పుడు రైతులకు ఎట్లయితే అన్లోడ్లు కావట్లేదు, ఒడ్లు మిల్లుల కాడ ఇబ్బంది అవుతుందంటే డిఎస్పీ గారికి చెప్పిండు, ఇక్కడ ఉన్న సిబ్బందికి చెప్పిండు, ఎస్ఐలకు చెప్పిండు, మా ఉన్న మార్కెట్ చైర్మన్ గారికి కానీ మా డైరెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చిండు. ఏడ కూడా ఇబ్బంది జరగవద్దు, రైతులకు అన్యాయం జరగవద్దని మా ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. సార్ లేదు సార్, జనవరి నుంచి కొత్త సంవత్సరం వల్ల మా సీఎం గారు ఇస్తంటారు, తులం బంగారం ఇస్తుంటారు, ఈ రైతు భరోసా, రైతు బీమాని రైతు భరోసాగా ఇస్తుంటారు సార్. రేపు ఈ వారం వల్లనే ఈ 500 రూపాయలు బోనస్ ఇస్తుంటారు రైతులకు సార్. మా సీఎం గారు ప్రతి దానికి సిద్ధంగానే ఉన్నారు సార్. మా కాంగ్రెస్ గవర్నమెంట్ సార్ మాట మార్చింది కాదు, మాట నిలబెట్టుకుంటాడు సార్ మా సీఎం గారు. సార్ 500 రూపాయలు పెట్టి బతుకమ్మ చీర ఇస్తే సార్, ఆ చీర ఇస్తే చీరని కట్టుకోకుండా వాడుకోకుండా ఈ పొలాలల్లో నార్లు గుంజటాలు, వేరే పిట్టలో బెదుర్లు పెట్టుకోవటాలు, ఈ పారేసుళ్ళు అట్లా కాకుండా సార్ ప్రతి ఒక్క మహిళకు అకౌంట్లో 500 రూపాయలు వేస్తానికి మొత్తం సిద్ధం చేస్తారు సార్. అకౌంట్లు సేకరిస్తారు. మళ్ళా సార్ పండగ కాదు సార్, మళ్ళీ దీపావళి ఉంటుంది, సంక్రాంతి ఉంటుంది, ఉగాది ఉంటుంది. సరే నెక్స్ట్ సారికి మళ్ళీ దసరాకు వచ్చే కల్లా ఆ టైంలో ఇస్తారు, కానీ ఇప్పుడు మాత్రం ఈ లోపు ఇచ్చేస్తారు సార్ మా సీఎం గారు. సార్ ఇయ్యలేకపోయారని అంటే ఎట్లా ఇవ్వాలనేది దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తారు సార్. ఏ రకంగా ఇవ్వాలి, ప్రతి 500 రూపాయలు ప్రతి మహిళకు చేరాలనేది మా సీఎం గారు ఉద్దేశం సార్. సార్ వాళ్ళు కూడా గత ప్రభుత్వం కూడా సార్, గత ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నది, పిల్ల వస్తే ఆడబండాలు, అల్లుడు వస్తే ఆడబండాలు అన్నారు. వాళ్ళు ఇయ్యలే కదా సార్. మా సీఎం గారు అట్లా కాదు కదా సార్, మేము రేపు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా మా సీఎం గారు చూసుకుంటారు. దానికి మాకు బాధ్యత ఉంది సార్, మాకు నమ్మకం ఉంది సార్. సార్ ప్రజల కోసం పనిచేస్తాం సార్. రేపు యాసంగి టైంలో ఇప్పుడు ఆల్రెడీ సార్ సన్నవడ్లకు బీపీటీకి ఆదేశాలు ఇచ్చిర్రు, ఐకేపీలు ఇచ్చిర్రు, సొసైటీలు ఇచ్చిర్రు సార్. రేపు మళ్ళీ యాసంగి కోసం కూడా ఐకేపీలు సొసైటీలు ఉన్నాయి. రైతుల కోసం మంచిగా పనిచేస్తాం సార్, రైతుల కోసమే ఉంటాం. మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు, మా ఎంపీ గారు ఆదేశాలు, మా పెద్దలు జానారెడ్డి గారు ఆశీస్సులతోటి పూర్తి స్థాయిలో పనిచేస్తాం సార్. సార్ రైతుల కోసం సార్, అది ఏ ఒక్క సమస్య వచ్చిన రైతులకు ఈ రకంగా యాసంగి ఈ ఒడ్లు పెట్టుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, ఇట్లా చేస్తే మంచిది, అట్లా చేయాలి, రైతుల కోసమే ఉపయోగించుకుంటాం సార్. రైతు వేదికలు ఉపయోగించుకుంటాం సార్. ఒక నెలలో ఒక్కసారన్నా మా ఎమ్మెల్యే గారు వస్తారు సార్, మా చైర్మన్ గారు వస్తారు, మా వైస్ చైర్మన్ వస్తారు, ఇక్కడ ఉన్న విలేజ్లలో ఉన్న లీడర్లు కానీ మండల లీడర్లు కానీ వచ్చి రైతు వేదికలలో మీటింగులు పెట్టుకొని రైతు వేదికలని మేము సద్వినియోగం చేసుకుంటాం సార్. సార్ ఏవోలో చెప్పారు సార్, నకిలీ విత్తనాలు అమ్మిన షాపుల మీద సీజ్ చేయమని మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మా ఎంపీ గారు చెప్పారు, మా మంత్రి గారు కూడా చెప్తారు. నకిలీ విత్తనాలు అనేది మాకు ఎక్కడ కూడా తెలంగాణ ఈ స్టేట్లో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అమ్మకుండానే చూసుకుంటారు సార్. సార్ బెల్ట్ షాపులు అంటే పూర్తి స్థాయిగా ఏం తీసేయరు, యాన్నో ఒకటి ఉన్నాయి సార్. దానివల్ల సరే ఊర్లలో కానీ సరే వ్యవసాయం చేసుకుంటూ వాటికి మన తెలంగాణ సంస్కృతి, ఇప్పుడు పొద్దుగూకులు పని చేస్తారు, పొద్దుకంతలు వేస్తారు అనేది అడ్డగోలుగానైతే లేదు సార్. మండలానికి పోయి 20 కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకునే బదులు బెల్ట్ షాపర్ దగ్గర తీసుకుంటారు సార్. రైతులే కదా సార్. సార్ మా కాన్స్టిట్యున్సీలో కానీ ఇంతవరకు డ్రగ్స్ కేసు లేదు సార్. మా ఎమ్మెల్యే గారు ఫుల్ సీరియస్ చేసి తీసుకుంటుండు. డ్రగ్స్ లేదు, మద్యం లేదు, యువకులను దాగనేయట్లేం, రోడ్ల మీదకి పోతే లైసెన్సులు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తారు మా ఎస్ఐ గారు. కానీ సార్ యువకులకు సార్ వాళ్ళు మంచిగా చదువుకోవాలి, జాబులు చేసుకోవాలి. మాకు పక్కన రెడ్డిస్ ల్యాబ్ ఉంది సార్ పెద్ద దేవులపల్లిలో, అక్కడ మా ఎమ్మెల్యే గారు స్ఫూర్తితోటి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తారు మా ఎమ్మెల్యే గారు. మాకు విశాఖ కంపెనీ ఉంది సార్ గజలాపురం వంగపురం మధ్యలో, అక్కడ జాబులు ఇప్పిస్తారు చదువుకున్న వాళ్ళకు. సార్ చదువుకొని మంచిగా చేసుకోవాలి. మాకు ఇక్కడ 2 గార్లు పంట బంధానికి పెద్దవాళ్ళపల్లి రిజర్వాయర్ ఉంది. ఇట్లా చదువుకుంటూ వ్యవసాయం చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారు కోరుకుంటుంటారు సార్. సార్ మూసి వల్ల మాకు లాభమే చేకూరుతుందని మా సీఎం గారు చెప్పారు కదా సార్. నల్గొండ జిల్లాలో సార్ భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, రామన్నపేట, ఒలిగొండ, అక్కడ సార్ జువాలు కూడా బతకట్లేవు. హైదరాబాద్ నుంచి వేస్ట్ వాటర్ వచ్చి మాకు తాగునీరు ఇబ్బంది అవుతుంది, కలుషితం అవుతుంది. పెద్దోళ్ళపల్లి ఇది సాగు నిండు త్రాగునీరు సార్. మాకు ఆ వాటర్ వల్ల ఇప్పుడు పానగాల నుంచి మాకు వస్తున్నాయి సార్. ఆ వాటర్ మంచి శుద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ అది అవాస్తవం సార్. ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఏదో బట్టగాల్చి మీదేస్తానని చెప్పే మాటలు అవాస్తవం సార్. అది మా సీఎం గారు ఆదేశాలకు, మా సీఎం గారు చేసిన మూసి ప్రక్షాళనకు
మేమందరం మద్దతు తెలుపుతున్నాం సార్. హైడ్రా ఊర్లలోకి కూడా విలేజ్ వైజ్గా రావాలి సార్, ఊర్లలోకి కూడా రావాలి. ఊర్లలోకి వస్తే హైడ్రా సార్ ఈ కుంటలు ఈ కబ్జాలు అయినాయి సార్, ప్రతి విలేజ్లో ఉన్నాయి సార్ ఈ సమస్యలు. ఇదివరకు ఉన్న పూర్వం గవర్నమెంట్ చేసిన సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఏమంటారు సార్, అది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వల్ల మొత్తం భూములన్నీ కబ్జాల కింద పోయినాయి సార్. ఈ విలేజ్లకు కూడా రావాలి హైడ్రా అని మేము కోరుకుంటున్నాం సార్. త్వరలోనే మా సీఎం గారు ఎలక్షన్ పెడతాడు, సర్పంచులు వస్తారు, మళ్ళీ పరిపాలన స్పీడ్ అవుతుంది సార్. పూర్వవైభవం వస్తుంది సార్. మా గ్రామ పంచాయతీ ఓటర్ మాషేలో చెప్పగలిగింది ఏంటంటే, డబ్బు తీసుకొని ఓట్లేదు, మద్యం తీసుకొని ఓట్లేయద్దు సార్. మంచితనంతో ఓట్లేసి మన ప్రజాప్రతినిధిని గెలిపించుకొని తర్వాత మనకు పని కావాలి సార్. సీసీ రోడ్డు కావాలి, ఈ మురికి కాలువ కావాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఈ మా ఇంటి ముందర కరెంట్ పోల్ కావాలి, బంజర్ కేబుల్ గుంజి మా ఇంటి ముందర ఒక లైట్ వేయాలి సార్. ప్రతిదానికి సార్ మురికి కాలువ కావాలి, మా ఇంటి ముందర డ్రైనేజీ ఉండాలి, సీసీ రోడ్లు కావాలని కోరుకోవాలి. బలంగా ఓట్లు పైసలకు ఓటు నమ్ముకోవద్దు అనేది నా కోరిక సార్. అమ్ముకుంటే సార్ ఇప్పుడు పైసలు ఇచ్చి సర్పంచ్ గెలుస్తాడు సార్, గెలిచినాక మనం పోయి ఏమని అడుగుతాం సార్ పని చేయమని. మా గ్రామ పంచాయతీ ఓటర్ మాషేలందరికీ నేను చెప్పదలిసింది ఏంటంటే సార్, పైసలకు మద్యానికి ఓటు నమ్ముకోవద్దని కోరుకుంటున్నాను సార్. మంచితనంతో పార్టీ గవర్నమెంట్ ఉంది సార్, పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి, పనుల కోసం పోరాటం చేయాలి సార్. క్లీన్షిప్ సార్, మా నాగార్జున సార్ కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు సార్. క్లీన్షిప్ సార్ నాగార్జున సార్ కాన్స్టిట్యున్సీ. ప్రజలకు వ్యతిరేకత లేదు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఎవరు ప్రజలందరూ. మా నాగార్జున సార్ కాన్స్టిట్యున్సీలో, మా నల్గొండ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది సార్. తీసుకుంటూ సార్ రేపు ప్రతి ఒక్క గౌడన్నకు బండి ఇస్తుంటాడు మా సీఎం గారు, మోకు ముస్తాది ఇస్తుంటాడు సార్. నిన్నయాల ప్రమాదవశాత్తు కింద పడ్డ ప్రతి ఒక్క గౌడస్తునికి ఈ బెల్టులు ఈ కిట్ ఇచ్చారు సార్. దానివల్ల మేము సీఎం గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా ఎమ్మెల్యే జేవీరెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. విద్యా విషయం కానీ, వైద్యం విషయంలో కానీ రేపు ఆరోగ్యశ్రీ ప్రకటిస్తారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి నష్టం జరగదు సార్. కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, వ్యవసాయం చేసుకునే రైతులకు కానీ, కూలీలకు కానీ నష్టం జరగదు సార్. అన్ని విధాలా మేలే జరుగుతుందని కోరుకుంటున్నాను సార్. నిలబెట్టుకుంటా సార్, ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటా సార్. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో కంప్లీట్ పూర్తి అయితే సార్, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు వస్తుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది సార్.